మా అమ్మని బంధించి తీసుకెళ్తున్నాడు ఇంద్రుడు. ఎందుకు అలా బుద్ధి పుట్టిందంటే నేను వృత్రాసుర సంహారం విన్నప్పుడు ఇంద్రుడు ఏమిటో మనకు తెలిసిపోయేది దగ్గర ఒక్కొక్క మాట్లాడుతుంది ఇక్కడ. అలా తీసుకువెళ్ళిపోతుంటే నారదులు వారు ఆపారు. ఇక్కడ పిచ్చివాడ, మిమ్మల్ని రక్షించడానికి పుట్టబోతున్నాడైనా అలాంటి వాడు తొందరపడిపోతున్నాం, చూసావా తప్పు సుమా. లోపల ఎవడున్నాడు అనుకున్నారు? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాద భక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు. అతన్ని నువ్వు ఇలా చంపేద్దాం తీసుకెళ్తున్నావు, ముందే చెప్తున్నాను అతన్ని ఎవరు చంపలేరు. అటువంటి వాడు తెలుసుకో, అవధ్యుడు అతను తెలుసుకో. ఇక్కడ పైగా నిర్భీకుడు, భయం లేదు. భయం దేనివల్ల వస్తుంది? ద్వితీయాద్వై భయం భవతి. రెండో వస్తువు ఉందనుకుంటే భయం, ఉన్నది ఒకే బ్రహ్మము అనేటువంటి స్థితి కలిగిన వాడికి దేని నుంచి భయం ఉండదు. అది భక్తుడికి ఉండవలసిన గొప్ప క్వాలిఫికేషన్ ఆ భయం అండి. మీరు దైవాసుర సంపద్విభాగ యోగం అని 16వ అధ్యాయంలో భగవద్గీతలో మొట్టమొదటి చెప్తాడు అభయం సత్వ సంశుద్ధి. అభయం ఎప్పుడు ఉండాలి భక్తుడికి? భయం 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 అన్న అంటే భక్తుడు కాడు, అది వదిలించుకోవాలి. నా భగవంతుడు అంటే భయం ఏంటండి? అది నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి, శత్రుత్వమే లేదు వాడికి. ఎప్పటి భక్తిది ఎప్పటిదో తెలియదు. అప్పటి నుంచి భక్తితోనూ కూర్చున్నాడు కడుపులో, ఆయన సామాన్యుడు కాడు అని చెప్తే నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి రక్షణగా పెట్టాడు. పెట్టి చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, మహాత్ములు ఎప్పుడు చెప్పినా ధర్మమే చెప్తారు, అంతేగాని వీడికి టేస్ట్ లేదేమో అందుకు కథలు చెప్దామని చెప్పి, లేకపోతే ఇంట్లో ఒక సెట్ పెట్టి రిమోట్ ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చిన ఛానల్ చూసుకోమ్మా అని చెప్పకుండా ఆ మహానుభావుడు తానేం చెప్తాడు అదే చెప్పాడండి. కోకిల్ని చెవి మెలిపెట్టినా కోకిల్లాగే అరుస్తుంది కానీ కాకిలా కావు కావు అన్నది ఇక్కడ. అలాగే నారదుడు గారు తన స్వాభావికంగా తనకున్న జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెట్టేశాడు. ఏది నారాయణుడు అనే మహర్షి ద్వారా తాను నేర్చుకున్నాడు ఐకాంతిక భక్తి ధర్మం అంతా చెప్పేశాడు. ధర్మం భాగవతం శుద్ధం నారదాత్ దేవదర్శనాత్, గొప్ప మాట చెప్పాడు. దేవదర్శనము పొందిన నారదుడి నుంచి, దేవదర్శనం అంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ అయినటువంటి ఆ పరమాత్మని అనుభవానికి తెచ్చుకున్నటువంటి నారదుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను అంటే తల్లికి చెప్తున్నట్ట. కానీ తల్లి విన్నదా? అక్కడ ఒక మాట చెప్తాడు. ఆమె సహజంగా ఉన్న అసుర స్వభావం చేత చెప్తున్నంతసేపు ఏమీ ఎక్కలేస్తారు కదా, నిద్ర చక్కగా పట్టింది ఆమెకి ఇక్కడ. అయినా చెప్పాడు ఆయన మహానుభావుడు, నిద్రిస్తున్నా చెప్పడం కొందరికి తప్పదు. అయితే ఆమె వింటుంది వినదని కాదు, లోపల వాడు వింటున్నట్ట. ఆ వింటూ ఉన్నట్టుగా చెప్పాడు. ఆ చెప్పిన ధర్మములు చాలా విశేషం. అవి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పినవి కలుపుకుంటే ఉద్గ్రంథం తయారవుతుందండి, సామాన్యం కాదని. మనకున్న సమయ పరిమితి వల్ల అంతా వ్యాఖ్యానించుకోలేకపోతున్నా ఒక్క మాట చెప్పుకుందాం. స్వర్ణం యథాగ్రావసు హేమకార క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్ క్షేత్రేషు దేహేషు తథాత్మయోగై అధ్యాత్మవిద్ బ్రహ్మగతిం లభేత. జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా పరమాత్మను తెలుసుకోవాలి అన్నారు. పరమాత్మ నిజానికి సగుణుడై సాకారుడు దివ్యలీలలు చేస్తాడు, అవి తెలుసుకోవాలి. పైగా అంతటా ఉన్నాడని చెప్పారు. అంతటా ఉన్నాడంటే 12 లక్షణాలు ఆయనకున్నాయి. ఇవి లక్షణాలు అనడానికి లేదు, తత్వము అనుకోవాలి. 12 విధాలుగా ఆయన ఉన్నాడు. ఆ లక్షణాలు శరీరాలకు ఉండవు, ఆయనకు మాత్రం ఉంటాయి. కానీ ఆ లక్షణాలు ఉన్నవాడిని ఈ శరీరాల నుంచి తెలుసుకోవాలి. అది ఈ శరీరం ఉండగానే ఈ శరీరంలోనే ఆయన పట్టుకోవాలి, ఎక్కడో లేడు. కానీ ఈ శరీరం పోయాక నాకు ఏదైనా వెహికల్ వస్తే వైకుంఠానికి వెళ్ళి చూస్తానంటే కాదు, ఇది ఉన్నప్పుడే చేసుకో. ఎలాగూ అంటే ఆయనకి ఎటువంటి లక్షణాలను చెప్తున్నారు. నిత్యుడు, మొదటిది నిత్యుడు, క్షయరహితుడు, శుద్ధుడు, క్షేత్రజ్ఞుడు, గగనాదులకు ఆశ్రయుడు, ఆకాశాది పంచభూతాలకు ఆయన ఆధారం, క్రియాశూన్యుడు, ఆయనకు పని చేయడం అనేది లేదు, స్వప్రకాశుడు, సృష్టిహేతువు, వ్యాపకుడు, నిస్సంగుడు, పరిపూర్ణుడు, ఒక్కడు. చూసారా? ఈ 12 రాసుకోండి. ఈ లక్షణాలు ఈశ్వరుడివి. ఈ లక్షణాలు దేహానికి ఉన్నాయా? ఆలోచించు. ఉన్నాయా? ఏమింటున్నావు, తలుపుతున్నావు, సరిగ్గా వెళ్ళలేదని అర్థం. ఈ లక్షణాలు దేహానికి లేదు. దేహం నిత్యమా, క్షయరహితమా, శుద్ధమా? ఇది క్షేత్రం కానీ క్షేత్రజ్ఞుడు కాదు కదా. కనుక ఈ దేహంలోనే వాడున్నాడు. ఎలా పట్టుకోవాలి అంటే గొప్ప ఉపమానం చెప్పాడండి. అదే స్వర్ణం యథాగ్రావస హేమకార. ఇవి ఎలాంటివి అంటే పాషాణాదుల యందు పుటంబు పెట్టి వన్యయోగంబున కరంగనూది హేమకారకుండ పాటవంబున హాటకంబు బడయు భంగి. బంగారం ఎలా దొరుకుతుందంటే మట్టి మశానంతా కలిసి దొరుకుతుంది ఇక్కడ, అంతే కదా. దొరికేటప్పుడు ఆ మట్టితో గనులతో అలాగే వచ్చేస్తుంది. నీకు ఏది కావాలి? మట్టి కావాలా, బంగారం కావాలా?
బంగారం కావాలి కదా, దేంతో పట్టుకున్నాం? మట్టితో సహా వస్తుంది, బంగారంగా రాదు. అప్పుడు ఏం చేస్తామంటే కరగబెట్టి ఆ మట్టిని తొలగించి బంగారాన్ని ఎలా తీస్తారో అనిత్యమైన దేహాల్లోనే నిత్యమైన నారాయణుడు బంగారంలో ఉన్నాడు. ఇది ఎలా తీయాలి? దేహాన్ని కరగబెట్టడం కాదు, ఇక్కడ వివేకంతో వేరు చేసి దేహ లక్షణాలు ఇవి, ఆత్మగా ఉన్న నారాయణ లక్షణాలు ఇవి అని తెలుసుకున్నాక ఏమైంది? వేరు చేసిన మట్టిని వదిలి బంగారాన్ని పట్టినట్టు దేహాదుల భ్రాంతిని వదిలి పరమాత్మను పట్టుకో. ఇది పద్ధతి. దీనికి క్షణం వ్యర్థం చేయకు. ఇది మొట్టమొదటి కఠినతరంగా అనిపించినా నిరంతరం నారాయణ్ణి ఆశ్రయించి అర్చన, వందనము, స్మరణ, కీర్తనము, శ్రవణము ఇత్యాదులు చేస్తూ ఉండగా నీలో నారాయణ్ణి, అన్నిట్లో నారాయణ్ణి చూస్తావు. ఇది జ్ఞానం చేత కానీ, కర్మల చేత కానీ, అహంకారం చేత కానీ తెలియబడదు. కేవలం పరమాత్మ పట్ల అపారమైన ప్రేమ ఉంటే దొరికిపోతుంది. సులభం అదేనండి. ఆయన పట్ల ప్రేమ పెంచుకోవాలి. అందుకే వ్రతాలతో తపస్సులతో దొరకడు ఆయన. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల, శౌచశీల తపముల, చిక్కడు యుక్తిని, భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముచుండి. అయితే బ్రాహ్మణుడిగా పుడితే గొప్పదండి, ఎవడు చెప్పాడు? పోనీ రాజుగా పుడితే గొప్పది, అది కాదు. పోనీ దేవతలు అయిపోతే అది గొప్ప కాదు. అలాంటి వాళ్ళు కూడా భగవంతుని తెలుసుకోలేకుండా ఆయువులు వ్యర్థం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యావంతులు తెలుసుకున్నారంటే విద్య వల్ల వచ్చిన అహంకారంతో మిడిసిపడేటప్పటిగా ఆయువు అయిపోతుంది. కనుకనే ఒక వర్ణం వారు, ఒక విద్యార్థులు తెలుసుకోవాలనుకోరదు. ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా అతనిపై ప్రీతి కలిగి తన స్వధర్మాన్ని ఆయనకు అర్పణగా చేస్తూ తన యందు సర్వమునందు వ్యాపించిన ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు. అందుకే చాలదు భూదేవత్వము అంటే ద్విజత్వము సరిపోదు. చాలదు దేవత్వము, అధిక శాంతత్వంబు చాలదు హరిమిప్పింప. విశాలోద్యములారా భక్తి చాలిన భగ్గిన్. భక్తి ఒక్కటే సుమా. ప్రియతే అమలయా భక్త్యా హరిహి అన్యం అన్యద్విడంబనం. ఇక్కడ ఒకటే మాట చెప్పాడు, నిర్మలమైన భక్తితోనే విష్ణువు సంతోషిస్తాడు, మిగిలినవన్నీ నటనలు మాత్రమే. అన్యద్విడంబనం తెలుసుకోండి. ఇది చేసా అది చేసా విడంబనం. అందుకే అన్ని మానేసా అనద్దు. మళ్ళీ అన్ని మానేస్తే చిత్తం ఎప్పటికి శుద్ధం కాదు, భక్తి ఎప్పటికీ రాదు. చేస్తున్నా అన్న అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరుని ప్రేమతో ఇవన్నీ చేయాలి. అందుకే ఆడుకుందా ఆడుదా